ఉన్నావా లేదా అనేది ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితం ఎలా ఉంటుందంటే అలలు వైపుగా మనం చూస్తూ ఉంటాం. కిందకు మన పైకి ఎలా అయితే అలలు వేస్తుంటాయో అలాగే మన జీవితంలో ఆర్థిక విషయం కావచ్చు, ఆత్మీయ విషయం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో సంతోషంగా అందరూ కలిసి ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరూ గజిబిజిగా ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క మనోతంగా కొట్లాటల్లో ఉంటారు. అలాగే ఆర్థిక విషయంలో అందరూ బాగుంటారు. ఒక్కొక్కసారి చూస్తే ఎవరో ఒకరు ఏమైపోతారంటే ఆర్థికంగా పడిపోతూ ఉంటారు. మరి అందరిలో ఎవరో ఒకరు ఎలా అయితే పోతుందంటే సముద్రము యొక్క అలలు ఏ విధంగా వేస్తుందో అలాగే జీవితంలో మనకు సంతోషము, సమాధానము, విశ్వాస జీవితంలో మనము ఇదే విధంగా వెళ్తుంటాం. మరి ఈ విధంగా వెళ్తున్నప్పుడు యోబు జీవితంలో చూసినట్లయితే ఆయన బహుధనవంతుడిగా ఉన్నప్పుడు ఒకేలాగున్నాడు, మరి ధనము లేనప్పుడు ఒకేలాగున్నాడు, ఆరోగ్యం చెడిపినప్పుడు ఒకేలాగున్నాడు, బంధుమిత్రులు, కుటుంబంలో పిల్లలు అందరూ భార్య చివరికి దూషించి వెళ్ళిపోయినా కానీ ఆయనకు మహిమ కలుగునుగా కానీ ఆయన అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ విధముగా మన జీవితంలో ఈ కొద్ది కాలపు జీవితం మహా అంటే మనకు 50, 60, 70, 100 ఏళ్ల కంటే ఎక్కువ మనము ఈ రోజుల్లో చూడట్లేదండి. మనం 100 ఏళ్ల కంటే ఎక్కువ చూడట్లేదు. ఆయనకంట ఒక దినము 1000 సంవత్సరాలతో కూడి ఉందంట. హల్లెలూయా. ఆయన ఒక దినము మనకు 1000 సంవత్సరాలతో కూడి ఉంది. అయితే ఈ 50, 60 సంవత్సరాల జీవితము ఏ పాటికని మనం ఉంటుందండి? కనీసము ఆ 1000 సంవత్సరంలో 10% కూడా లేదండి. 100 సంవత్సరాలు కూడా లేదు మన జీవితం. ఆయన యొక్క ఒక దినములో మనకు రూపాయి దినార్ గారు లేదన్నట్టు ఉన్నట్టు మన జీవితము, మన బతుకు ఎలా ఉందంట? కనీసము 100 రూపాయలు, 10 రూపాయల శాతం కూడా కనబడట్లా. 50 రూపాయల కాడికి జీవితం, 50 ఏళ్ల కాడికి వచ్చిన కాడికి రోగాలు, రుగ్మతలు, మరొకటి ఎన్నో ఎదురాటల్లో మనం వెళ్తున్నాం. కానీ ఎన్ని అయినా కానీ నువ్వు విశ్వాసములో నిలకడ కలిగి ఉన్నట్లయితే నిత్య జీవమును చూడగలుగుతావు. ఒకవేళ నీవు అయ్యా నాకు ఈ అనారోగ్యం వచ్చిందయ్యా, నాకు ఈ అనారోగ్యము నువ్వు ఇచ్చావు, మరి నువ్వు ఇచ్చావు గనుక నాకు ఇలా ఉంది గనుక నేను నీ యందు విశ్వాసం ఉంచట్లేదు అని నువ్వు అనుకున్నావు అనుకో. మీరు అనుకోండి, 50 సంవత్సరాల్లో నీకు వచ్చిన ఈ అనారోగ్యంతో నువ్వు బాధతో నువ్వు ఆయన యందు విశ్వాసం కోల్పోతే ఇక తరతరాలు బాధలో ఆ యొక్క నరకములో, ఆ అగ్నిలో, ఆరని అగ్ని, ఆ యొక్క అగ్నిలో నువ్వు ఏ విధంగా బాధపడతావు అనేది. చిన్నపాటి ఈ 50, 60, 100 సంవత్సరాల్లో వచ్చిన మాట ఇక బాధలో నుంచే మనం తట్టుకోలేక ఆయన వదిలిపెట్టేస్తే దేవుడు అంటున్నాడు, ఉగ్రత నీకు ఉంది, నీ నెత్తి మీద ఉగ్రత ఉంది, దాన్ని నువ్వు అనుగుణించబాక దాన్ని ఏం చేయాలంటే అడ్డుకునే దానికి యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు సన్నగిల్లబాక, వాక్యమందు, ప్రార్థన యందు, మరొక ఆత్మీయ విషయంలో ఎందు నువ్వు సన్నగిలినప్పుడు ఉగ్రత నీ తల మీద ఉంది. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ నెత్తి మీదకి నువ్వే ఆన పలుకుతున్నావు. ఒకవేళ నువ్వు ఈ 50 సంవత్సరాలు, ఈ 70, 60 సంవత్సరాల్లోనే నువ్వు గనక నిలబడలేకపోతే మరి అగ్ని ఆరదు, పురుగు సావదు అనే నరకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్ళు నువ్వు బాధపడాల్సి ఉందో ఒకసారి గమనిస్తాం. ఈ చిన్న ఉదాహరణ అండి. 50 సంవత్సరాల జీవితము, 100 సంవత్సరాల జీవితంలో ఈరోజు పువ్వు పూసి రేపు సాయంత్రానికి వాడిపోయే పువ్వు ఏ విధంగా ఉంటుందో అటువంటి జీవితం మనది. గడ్డి పువ్వు లాంటి జీవితం మనది. అయితే ఈ జీవితంలో మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్న మన జీవితానికి మనం వేసుకోవాలండి. హల్లెలూయా. మరొకసారి ఈ మాట చదువుకుందాం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. హల్లెలూయా. ఎక్కడుందంట?
నిలిచి ఉంది మన మీద. దానిని మనమే అడ్డుకోవాలి. యేసయ్య ఇచ్చినాడు కృప, యేసయ్య ఇచ్చినాడు జీవితము. దాన్ని మనం ఏం చేస్తామంటే కాపాడుకోవాలి. హల్లెలూయా, కాపాడుకోవాలి. మరి ఏక దూరదేశంలో ఉన్నామండి, మరి మన బంధుమిత్రులు లేరు. మన యొక్క పాపంలో మనం ఏం చేసినా, ఎటు పోయి ఏం తిరిగినా, ఏం తిన్నా తాగినా, మరి ఎట్లా మనం చేసినా కానీ ఎవరు చూడట్లేదంటే అది తప్పు. కానీ యేసయ్య నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కనులు ఎవరు చూడలేని చాటుగడ ఆయన చూసే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చదువుకుందాం. రోమా యొక్క పత్రికలో 5వ అధ్యాయము 20 వచనం త్వరగా మనం చదువుకుందాం. బల కార్యక్రమం కూడా ఉంది. రోమా 5:20 మరియు చదవండి సార్. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఆమేన్. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆమేన్. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇంకా నీవు బతికున్నావు, ఇంకా నీవు జీవిస్తున్నావు, ఇంకా నీవు భూమి మీద సజీవుగా ఉన్నావంటే ఆయన కృప నీ మీద విస్తరించి ఉన్నదండి. మరి ఎక్కడెక్కడ చూసినా కానీ పాపము, ఏ మూలన చూసినా కానీ మరి పాపము లేని చోట కనబడట్లేదు. అయినా కానీ నీవు దాచబడిన వజ్రము వలె నువ్వు ఏం చేయాలంటే నీ జీవితాన్ని మరి కాచుకోవాలి. హల్లెలూయా. ఒక మంచి వస్తువు ఉందండి. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక స్త్రీలే అయితే చాలా జాగ్రత్త పెట్టుకుంటారు వారి యొక్క ఆభరణాలు. మరి వారి యొక్క చెవు పోగులు కావచ్చు, మరొకటి కావచ్చు, మరి మంచి ఒక విలువ కలిగిన నక్లీస్ కావచ్చు, మరొకటి విలువైనవి వారు తీసుకున్నప్పుడు వారు అలా పడేసి వెళ్తారా? పడేసి వెళ్తారా? అబ్బా, అది ఎక్కడ పెడతారో కానీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా కనపడదు. హల్లెలూయా. ఎక్కడ పెడతారో కానీ ఇంట్లో వాళ్ళకు కూడా కనపడదు అన్నమాట. నేను చెప్తానండి నా చిన్న సాక్ష్యము. మా నాన్నగారు నా చిన్నపాటిలో ఆయన మంచి తాగుతూ మరి ప్యాకెట్ చేస్తుండేవాడు. ఇప్పుడు లేడు, దేవుని స్తోత్రం, ఆయన మారుమనసు పొంది ఉన్నాడు. అయితే మా అమ్మగారు ఏం చేసేవారంటే ఆ చిన్న చిన్న వస్తువులు కానీ ఆమె మరి ఏ చీర లోపలనో మరి లేకపోతే ఇంకా ఏ బాక్సులోనో మరి ఇంకొక దాంట్లోనో దాచి పెడతారనమాట. ఆ యొక్క విలువ కలిగిన వస్తువు ఆమె దాచిపెట్టేట్టుగా ఈరోజు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని అలాగే దాచిపెట్టాలండి. విలువ లేని వస్తువు ఇది. నిజంగా చెప్పాలంటే ఇది పోతే ఇంకోటి నువ్వు కొనుక్కోగలుగుతావు. వాస్తవంగా చెప్పాలంటే ఇది పోతే ఇంకోటి కొనుక్కోగలుగుతావు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు విలువగా లేకుండా ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకొని, మనసు పారేసుకొని, జీవితం పారేసుకొని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆత్మీయ జీవితానికి దూరము అయిపోతున్నావు. అది మగవారి విషయం కావచ్చు, మరి ఆడవారి విషయం కావచ్చు. మనం విలువ కలిగిన జీవితాన్ని మనం కాపాడుకున్నట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడండి. ఈరోజు పరిస్థితి నీది ఈ విధంగా
మరి తలకిందులుగా పోతుందా? అయితే దుఃఖ సమయంలో పోతుందా? మరి ఆర్థిక విషయంలో నీవు దుఃఖ సమయంలో పోతున్నావా? ఆత్మీయ విషయంలో దుఃఖ సమయంలో పోతున్నావా? ఆరోగ్య విషయంలో దుఃఖ సమయంగా పోతున్నావా? ఏనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసమును కోల్పోకూడదని ఆయన హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన హెచ్చరిస్తున్నాడు. పాపము విస్తరించి కొలది కృపయు ధర్మశాస్త్రమును విస్తరిస్తున్నది. అయినప్పటికీ కూడా నీతి కలిగిన దేవుని యందు యేసుక్రీస్తు యందు విశ్వసించినట్లయితే కృప ఆవరించి ఉన్నది మన పట్ల. హల్లెలూయా. ఈ మాట చూడండి ఎంత చక్కగా చెప్పుతున్నాడు ఆడ. ఎలా ఉందంటే చూడండి, నీతి ద్వారా కృపయు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. మన పట్ల ఆయన కృప అపరిమితముగా విస్తరిస్తుంది. మరి అపరిమితముగా విస్తరించినప్పుడు మనము మన యొక్క పేరు ఎక్కడ రాయబడుతుందో తెలుసా? ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథంలో రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. 11వ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. పాపము చేసిన వాడు మరణించాడు, నీతిగా జీవించిన వాడు మరణించాడు. మరి వారు పాపము చేస్తూనే మరణించారు, మరొకరు నీతిగా జీవిస్తూనే మరణించాడు. ఇద్దరు సమానమే, మరణము సమానమే. ఎవరికైనా కానీ మరణము రాక తప్పలేదు. కానీ మరణము వచ్చింది, కానీ జీవ గ్రంథముల్లో మరి పేరు రాయబడి ఉందా లేదా అనేది మనం గమనించాలి. గ్రంథములు ఇప్పబడ్డాయి, అందులో ఒకటి జీవ గ్రంథము ఇప్పబడింది. మరి ఆ జీవ గ్రంథములో మన పేరు ఉందా లేకపోతే బ్లాక్ లిస్ట్లో ఉందా అనేది మనం గమనించుకోవాలి. మరి బ్లాక్ లిస్ట్లో రెడ్ ఇంక్ మార్కుతో గనక ఆ యొక్క స్టాంప్ వేసేసి ఇతను పనికి మాలిన పనులు క్రియలు ఆ యొక్క దుర్మార్గమైన జీవితము జీవించాడని ఒక గ్రంథములో రాయబడుతుంది. మరి నీతిగా జీవించిన వారికి మరొక గ్రంథములో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించిన మాట చూడండి, ఆ యొక్క జీవ గ్రంథములో ఎవరి క్రియల మూలముగా ఆ యొక్క గ్రంథములో రాయబడి ఉంది. ఏ యొక్క క్రియల మూలంగా రాయబడిందంటే చూడండి, అక్కడ మనం చూసినట్లయితే, మనము ఆడ గమనించినట్లయితే, రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎలా పొందారంట? రాయబడిన క్రియలను బట్టి నీ క్రియ రాయబడుతుంది. అయ్యా ఎవరు చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు మన వాళ్ళు కాదండి, క్రియ రాయబడుతుంది. ధనము ఈరోజే ఉంటుంది, మరి ఈ యొక్క లోకభోగము ఈరోజే ఈ లోకంలోనే మనము వదిలి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మన నీతి క్రియలు దేవుడు రాసి ఉంచాడండి. ఈ రోజుల్లో దొంగల్ని పట్టబడాలంటే ఏం చేస్తారు? దొంగల్ని పట్టాలంటే ఏం చేస్తారండి? రికార్డ్ అనేది లేకపోతే దొంగ పట్టబడడం చాలా కష్టం కదా. రికార్డు లేకపోతే దొంగ పట్టబడడం చాలా కష్టం. అందుకే మనం చూస్తుంటాము, ఇక్కడ కోయిట్ పోలీసు వారి యొక్క వ్యాన్ల మీద బండ్ల మీద మూల కెమెరాలు ఉంటాయి, సిగ్నల్స్ దగ్గర కెమెరాలు ఉంటాయి, షాపుల్లో కెమెరాలు ఉంటాయి.
మరి రికార్డ్ అయిన దాన్ని బట్టి ఆధారభూరితముగా మరి వారు యొక్క సాక్ష్యాన్ని ఈ భూలోకంలో వారు నిర్ణయించినట్లయితే జీవగ్రంథములో రాయబడిన ఆ యొక్క క్రియల చెప్పున ఆయన తీర్పు తీర్చడా? తప్పకుండా తీరుస్తాడండి. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నేను చెప్పే విషయము నీకు ఆశీర్వాదం వచ్చేస్తుందండి, మరి నీకు దీవెనలు వచ్చేస్తాయండి, నీకు ధనం వచ్చేస్తుందండి, నీకు ఆరోగ్యం వచ్చేస్తుందండి, మీకు సమాధానం వచ్చేస్తుందండి అని నేను ఈరోజు ప్రకటించట్లేదు. కానీ నీకు శ్రమలు కలిగి ఉన్నప్పుడు కూడా నీవు దేవునిందు విశ్వాసము కలిగి ఉన్నావా లేదా అనేది దేవుడు ఈరోజు హెచ్చరించడానికి ఈరోజు మాట్లాడుతున్న మాటల్లో నీకు గనక నాకు గనక ఈ మాట హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపించి హెచ్చరించినట్లయితే గనక నీ మనసును నీ యొక్క తలంపును మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడని మనము గ్రహించగోరై ఈ యొక్క ఉన్నామని ఈ సమయంలో హెచ్చరిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడతాయంటే నీతి క్రియలు చేయబడిన వారికి. మరి చాలామంది మరి పాపంలో ఉన్నారండి. మరి వారందరూ ఎలా మరి దేవుని పరలోకంలో చేరతారంటే వారు దేవుని ఎరగక ముందు ఎన్ని చేసినా కానీ అవి క్షమించబడతాయి. మరి ఒక్కసారి నీవు దేవునిలోకి వచ్చిన తర్వాత, మరి నువ్వు ఆయన యందు విశ్వాసం కలిగిన తర్వాత నీ యొక్క హిస్టరీ రికార్డ్ అనేది మార్చబడుతుంది. ఆ రికార్డ్ అనేది మార్చబడినప్పుడు అందులో నుంచి నీ క్రియలను దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీ క్రియలను ఎదురు చూస్తూ ఉంటాడు, నీ యొక్క మాట తీరును ఎదురు చూస్తుంటాడు. చాలా మంది, ఎంతమంది బంధుమిత్రుల్లో స్నేహితుల్లో మరి నువ్వు యేసుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఇట్టు అయిపోయినావు, బాగున్నావు, అంతకుముందు ధనం ఉంది నీ దగ్గర, ఆరోగ్యం ఉంది నీ దగ్గర, సమాధానం ఉంది నీ దగ్గర, నీవు ఎక్కడికి పోయినా నీకు పని జరిగేది అనేది చెప్పేవారు మనము ఎవరైతే మనకు ఈ మాట చెప్పినారో వారితో మనము గమనించాల్సిన మాట, ఆ మాట వాళ్ళు పలుకుతున్నారంటే సాతానుడు వాళ్ళ ద్వారా పలికిస్తున్నాడు మన విశ్వాసాన్ని కోల్పోవడానికి. హల్లెలూయా. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వానికి ఏముందంట? నిత్య జీవము కలిగి ఉన్నాము. హల్లెలూయా. చివరిగా ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్య భాగ్యాన్ని చదువుకుందాం. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడంట నీ మాటలను, నీ క్రియలను, నీ యొక్క ప్రవర్తనను ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. హల్లెలూయా. మరి నువ్వు ఈ దూరదేశంలో ఉన్నానండి, మరి నా పని దగ్గర ఉన్నానండి, నేను 4 గోళ్ళ మధ్యలో ఉన్నానండి, మరి నువ్వు భూపాతంలో ఉన్నానండి, లేకపోతే 10 అంతస్తుల మీద ఉన్నానండి, ఇవన్నీ కాదండి. ఆయన చెవి నీ పక్కనే ఉంది. హల్లెలూయా. ఆయన నీ యొక్క చుట్టుపక్కలనే ఉంటాడు. కానీ నీవు ఆయన చూడనట్టుగా పిల్లి పాలు తాగినప్పుడు కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడట్లేదు అన్నట్టుగా తాగినట్లయితే ఆయన అన్నీ చూస్తున్నవాడు. హల్లెలూయా. ఆయన అన్నీ వినుచున్నాడండి. ఈ రోజుల్లో మనం చెప్పుకుంటా ఉంటాం, అయ్యో మాట్లాడబాక, వారి గురించి వీళ్ళ గురించి. గోళ్ళకు కూడా చెవులు ఉంటాయి. ఎవరికి ఉన్నాయంట? మనుషులకు కాదు, ఇంకా గోళ్ళకు కూడా చెవులు ఉన్నాయి. మరి ఈ గోళ్ళకున్న చెవులతోనూ నువ్వు భయపడుతుంటే పరమ దేవునైనా ఆ దేవుని చెవి నీ పక్కనే ఉందని నువ్వు ఎందుకు భయపడట్లేదు? గోళ్ళకున్న చెవులతో మరి వారు వింటే మరి వారు మన పట్ల ఏమనుకుంటారు అని నువ్వు భయపడుతున్నట్లయితే
పరమదేవుడైన యేసయ్య ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడా లేదా అనేది మనము గమనించాలండి. కొన్నిసార్లు మనకు కొంతమంది మన బంధుమిత్రులే, మన కుటుంబస్తులే ఎటువంటి పరిస్థితి తీసుకొస్తారంటే మన నోటి నుంచి మనమే పాపం చేసేయాలి, అటువంటి పరిస్థితుల్లోకి తీసుకొస్తారు. అప్పుడు కొన్నిసార్లు కోపం పడిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఎందుకు నేను ఈ మాట్లాడాను, ఎందుకు ఈ పని చేశాను అని అనిపించిన దినాలు లేవా మీలో? ఉన్నాయా లేవా? ఎందుకు ఆమెను ఇట్టన్నాను, ఎందుకు ఆయనను ఇట్టన్నాను అని సాతానుడు ప్రేరేపిస్తుంటాడు, సాతానుడు గజిబిజి చేస్తుంటాడు. మరి ఇది కాసేపే వస్తుంది, తర్వాత మాయమైపోతుంది. మనం ఏం చేయాలంటే ఆ సమయంలో మౌనిగా అయిపోవాలి. మౌనంగా ఉన్నా కానీ కుటుంబంలో ఇంకొక బాధ, నువ్వు కావాలని మాట్లాడట్లేదు అంటారు అనమాట. ఇటువంటి పరిస్థితులు అయినా కానీ దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనము ఈ పరిస్థితులన్నీ సాగుతూ పోతూ జీవితము ముగించుకొని మనము పరలోక రాజ్యంలో ఒకరోజు దేవదూతలుగా కనబడతాం. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకున్న దాంట్లోనే, చెవి యొగ్గి ఆలకించెను మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. హల్లెలూయా. ఆయన సముఖమందు నీ యొక్క రికార్డు ఏదైతే గ్రంథముందో అది రాయబడుతుంది. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఒక కూలివాడు మరి నేను ఈ టైంకి వచ్చి ఇంత సమయం నేను పనిచేసి వెళ్ళానని తన యొక్క సంతకం సమయం చేసి వెళ్తాడా లేదా? మరి ఇంకొకరు పీస్ రేట్ కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటారు. నాకు ఈ పని నేను చేస్తానండి, ఇన్ని ప్యాకెట్లు నేను ప్యాకింగ్ చేస్తే నేను నా రికార్డులో రాసుకుంటాను, నేను ఇంత పని చేస్తే నేను ఇది నా యొక్క ఖాతాలో నువ్వు వెయ్యి అని వేస్తాడండి. ఇంటికాడ మన ఇండియాలో చూస్తుంటే కొన్నిసార్లు ఆ యొక్క మార్కెట్ ప్రదేశాల్లో కూలివారు ఉంటారు, ముఠా మేస్త్రులు అంటారు కదా, కూలివారు బ్యాచ్ కట్టుకొని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లారీ వచ్చినప్పుడు ఆ కూరగాయల బండ్లు కావచ్చు, మరి ఇంకొకటి కావచ్చు, వారు వచ్చి ఏం చేస్తారంటే ఒక్కొక్కటి వారు తీసుకువెళ్తున్నప్పుడు పక్కన ఒక వ్యక్తి ఏం చేసేవాడు అంటే ఒక పుస్తకం రికార్డు పట్టుకొని ఆయన రాస్తూ ఉండేవాడు, బ్యాచ్ నెంబర్, ఇతను వచ్చి నీ మూటలు తీసుకువెళ్ళాడు, దింపి వెళ్ళాడు. చివరికి అతనికి దాన్ని బట్టినట్టే ధనం అనేది ఏం చేస్తాడు, వెచ్చిస్తాడండి. ఒక చిన్న ఈ భూమి మీద మనం చేస్తున్న దానికి మనము లెక్క కట్టుకొని మనము సంపాదన తీసుకుంటున్నట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా మనకు ఒక లెక్క అనేది ఉంటుంది, రికార్డ్ అనేది ఉంటుంది. ఆయన సముఖమందు ఆయన రాసి ఉంచుతాడు. పరలోక రాజ్యంలో మనము ఆ యొక్క రికార్డ్ అనేది చూడగలుగుతాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి, ఈయన ఎంత చక్కగా ఆయన ఈ మాట చెప్తున్నాడంటే, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఎవరికి జ్ఞాపకార్థముగా అంట? దేవునికి జ్ఞాపకార్థముగా కాదు, నీకు నాకు జ్ఞాపకార్థముగా. ఈ పని నువ్వు చేశావు, ఈ క్రియ నీలో ఉంది, దీనిని బట్టి నీకు ఫలితము అని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఈరోజు వాక్య ప్రచారంలో నీకు స్వస్థత కలుగును గాక కాదు, నీకు ఆశీర్వాదము కలుగును గాక కాదు, నీకు ధన ఐశ్వర్యము సమాధానము కలుగును గాక కాదు, కానీ ఇవన్నీ నీకు కలుగుతాయి దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉంటే. దేవుడు యోబు జీవితంలో ఏ విధంగా ఆయన మరలా పునరుద్ధానం ఆయన ఇచ్చాడో, మళ్ళా ఆశీర్వాదం ఇచ్చాడో, అటువంటి ఆశీర్వాదము నీకు నీ కుటుంబంలో కలుగునుగాక. ఆమేన్. అయితే విశ్వాసము యోబు కలిగినట్టుగా నీవు కలుగున్నావా లేదా అనేది మనము సరి చేసుకోవాలి.
ఈ యొక్క సమస్తమును ఆశీర్వాదమును మనం పొందుకోవడానికి యోబు యొక్క జీవితంలో విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు కనుక చివరికి ఆయన పోగొట్టుకున్న వాటికి దానికంటే రెండంతలుగా ఆయన ఆస్వాదించబడ్డాడండి. మీకు ఉదాహరణగా నేను చూపిస్తాను. ఎంతమంది అయితే ఆయన ఉన్నప్పుడు బంధుమిత్రులు, మీరు చూడండి దాంట్లో రాసి ఉంది, బంధుమిత్రులు అంట ఆయన క్షీణించినప్పుడు, రోగపడినప్పుడు, ఆస్తి కోలుకున్నప్పుడు ఎవరు రాలేదు, ఇంకా హెచ్చరించడానికి వచ్చారు. నువ్వు ఏం తప్పు చేశావో మరి ఈ పనికి ఈ యొక్క పరిస్థితి నీకు వచ్చింది అని కొంతమంది వచ్చి చెప్పేవారండి. మరి వచ్చి చెప్పేవారు. అయితే ఆయన మౌనిగా ఉండి దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. ఎంతమంది అయితే దూషించారో, ఎంతమంది అయితే మాట్లాడారో, ఒకరోజు దేవుడు ఆ యొక్క యోబుని ఆశ్రదించినప్పుడు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారండి. పలకరించడానికి బాగలేనప్పుడు రాని వారు వస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క వస్తువు పట్టుకొని వస్తున్నారు. ఒరే, నీకు ఏ పరిస్థితిలో నుంచి దేవుడు మరలా ఆశ్రదించాడు? దేవుడు గొప్పవాడు, ఇదిగో ఈ యొక్క బహుమానము. మీరు రాస్తుందండి, దాన్ని చూడండి. ఆయన ఒక్కొక్క వస్తువులు మరి ఒక్కొక్కరు వచ్చి ఏం చేసేవారంటే, ఆ రోజుల్లో నేను ఈ మాట అన్నానే అని వారు బాధ కలిగి, మరి దేవుడు గొప్పవాడు, చేసిన కార్యాలు ఆయన చేసిన దాన్ని చూసి యోబుకి ఏం చేసేవారంట, ఏం చేశారు, ఆ యొక్క గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చారు. మరి దేవుడు చూడండి, చివరిలో ఒక మాట రాయబడింది, యోబు ప్రార్థన చేయగా తన యొక్క స్నేహితులను ఏం చేశాడంట, ఆ యొక్క శాప పాపముల నుంచి, ఆ దోషము నుంచి తొలగించాడంట. హల్లెలూయా. ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఈ రోజుల్లో లేని వాడిని చూడడానికి ఎవరు రారండి. లేని వారు చూడడానికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఉన్నవాడి దగ్గరికే పోయి ఇంకొంత పోగు చేసుకొని, ఈ చీర నీకు, ఈ బంగారం నీకు, ఈ గాజు నీకు, అయ్యా నీ సొక్కా నీకు, ఈ పంచె నీకు, ఈ గోసిపాత నీకు అంటారు, వస్తారన్నమాట. కాదు, లేని వారిలో కూడా దేవుడు నమ్మకం కలిగి నువ్వు ఉంటే మరలా నిన్ను దీవించినప్పుడు ఎవరైతే దూషించారో వారు వచ్చి ఏం చేస్తారంట, నిన్ను సన్మాన సాకారం చేస్తారు. హల్లెలూయా. మరి అటువంటి జీవితము నీకు, నాకు, మన కుటుంబానికి కలుగునుగాక అని మనము విశ్వాసంలో కలిగి ఉంటే దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనం కళ్ళు మూసుకుందాం. దేవానికే స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకే వందనాలు, జీవాధిపతి నీకే వందనాలు, నృత్యించుడానికే వందనాలయ్యా. ఆశీర్వాదము వైపు పరుగులు తీస్తున్నానేమో అయ్యా సుఖభోగాల వైపు పరుగులు తీస్తున్నానేమో అయ్యా, లోక భోగంలో నుంచి దాంట్లో నుంచి సుఖ సంతోషము కొరకు పరుగులు తీస్తున్నా.